హ్మ్. మీరు ప్రభుత్వాలని కంపేర్ చేయమంటున్నారా? వ్యక్తులనా? పార్టీలనా అయితే? ప్రభుత్వాలే. జనాలకు కావాల్సింది ప్రభుత్వాలే. వ్యక్తిగతము ప్రభుత్వాలు. అవన్నీ ఎందుకంటే తర్వాత. హ్మ్. నక్కకు, నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసాలుంటాయి. హ్మ్. నేను 2 కంపేర్ చేయడానికి ఇష్టపడను. సో, ప్రభుత్వ పరంగా జరుగుతే విషయాలు ప్రయత్నం చేద్దాం ఏదన్నా. హ్మ్. అన్నిటికన్నా ముఖ్యంగా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవం తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అని చెప్పుకోవడానికి కానీ, అది అధికారికంగా ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. ఆ క్రెడిట్ ఆ పార్టీకి గానీ, ఆ కేసీఆర్ గానీ ఇవ్వాల్సిందే. ఇకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకు పరిపాలించడం చేత కాదు, పరిపాలించడం రాదు, కరెంటు దేని మీద బట్టలారేసుకోవాలి, మీరు 3 నెలల్లో కూలిపోతారు ప్రభుత్వాలు, లేదా మీరు వెళ్ళిపోయి పాకిస్తాన్లో కలిసిపోతారు మీ రాష్ట్రం రాష్ట్రం అంధకారంలో ఉంటది. అంధకారంలో వెళ్ళిపోతున్న ఎద్దేవల నుంచి, అవమానాల నుంచి, హ్మ్. అహంకార మాటలని తోటి మాట్లాడితే కాదు అని, అంటే ప్రతిదీ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాయి అప్పుడు. అన్న నుంచి సగర్వంగా ఎత్తుకోగలిగిన స్థాయికి ఎదిగిన సంతోషపడాలి. అది మీరు పార్టీకి ఇస్తారా, వ్యక్తికి ఇస్తారా, అది మీ విజ్ఞత. మీరంటే మీరని కాదు, చూసేవాళ్ళగా వినేవాళ్ళకి కానీ. రైట్, అంతవరకు మనం అది దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇక పాలనా పరంగా జరిగినట్టు, ప్రభుత్వ పరంగా జరిగినట్టు విషయాలు చూస్తే అప్పుడు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు లేదా ఫ్యామిలీ క్యాబినెట్ నిర్ణయాలే జరిగేది. ఇప్పుడు ఫ్యామిలీ జంబో ప్యాక్ జరుగుతుంది ఇక్కడ. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. జంబో ఫ్యామిలీ ప్యాక్ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే మనం నిన్నగాక మనం చూసాం, మనం జనరల్గా లీగ్ మ్యాచ్లు చూస్తాం, ఫ్రెండ్లీ మ్యాచ్ చూస్తాం. నిన్న జరిగింది ఫ్యామిలీ మ్యాచ్. ఇట్లా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు ఎక్కడ చూసినా ఉంది. ఆ లిస్టు, ఆ స్కామ్ అవన్నీ కూడా ఇప్పటికిప్పటికి ఆధార్తో సరాకున్నా ప్రభుత్వం మారగానే ఆటోమేటిక్ లిస్ట్ బయటకు వస్తూనే ఉంటుంది. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇంతలా ఫైల్ ఎట్లా పెట్టుకొని మాట్లాడారో ఆ తర్వాత రేపొద్దు ప్రభుత్వం మారగానే వస్తుంది. అది పెద్ద విషయం ఏం కాదు, జరగట్లేదని అనుకోవడం మన అమాయకత్వం. ఇకపోతే ఇక్కడ అప్పుడు డిసిషన్ మేకింగ్ అంతా కూడా ఫామ్ హౌస్లో ఉంది, అంతేనా? మరి ఇప్పుడు డిసిషన్ మేకింగ్ ఎక్కడుంది రిమోట్? ఢిల్లీలో ఉందా, అమరావతిలో ఉందా? నా ప్రశ్న. ఓకే. ఎవరి ప్రయోజనాల కోసం నిర్ణయాలు జరుగుతున్నాయి, ఎవరి ప్రయోజనాల కోసం సాగుతూ ఉన్నాయి. సగర్వంగా ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు. ఇట్లా అంటే దాన్ని ఏమంటారు వీళ్ళు, పేదవాళ్ళ ఏమన్నారు, బహుజనుల తెలంగాణ పేదవాళ్ళని తల్లి రూపం అన్నారు. దానికి ఏదో పేరు పెట్టారు. సరే, అంటే ఇక్కడ తెలంగాణ భావజాలను ఆయన పార్టీ పేరు మార్చుకున్నారు, వీళ్ళు ఏకంగా రూపాన్ని, సింబాలిక్ని మార్చేశారు. ఇవన్నీ పోతే అప్పుడు ఆ పాలన కాలంలో 9.5-10 ఉదాహరణలు చెప్తాను. మూసీ ప్రక్షాళన పేరు మీద ఆల్రెడీ 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతవరకు అది ఏం జరగట్లేదు. ఏది టూర్ ట్రిప్కే ఖర్చు పెట్టి వచ్చారు. అంటే ప్రయోజన రూపంలో ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్లా వడ్డీలు కడుతున్నాం అన్నారు. ఏం కడుతున్నారు? మన వీళ్ళు ఏంటంటే 6 గ్యారెంట్లు అన్నీ నామమాత్రంగానే ఉన్నాయి, కానీ పూర్తి స్థాయి ప్రజలకు చేరేలా, ప్రయోజనం చేరేలా వరకు చేరలేదు. ఏది జరిగినా కూడా అప్పుడు జరిగినటువంటి పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, ఇప్పుడు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, విదేశాల నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, లేదా కంపెనీల రూపంలో ఎన్ని వచ్చాయి, నిన్న సమ్మిట్లో ఎంత జరిగింది, ఇంకా క్లారిటీ రాలేదు. ఏది జరిగినా కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రశ్నించేవన్నీ ఆ రోజుల్లో ధర్నా చౌక్ ఎత్తివేశారు. ఈరోజు ప్రశ్నించాలని తత్వాన్ని, ఆలోచన చంపేస్తూ ఉన్నారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఛానల్ మూసేస్తున్నారు, జర్నలిస్టులను బెదిరిస్తున్నారు, జర్నలిస్టులు లాగులో తొండలేస్తాను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఆ రోజుల్లో నీకేం తెలుసులే ఊరుకో ఆయన గద్దాయించాడు ఆయన ప్రెస్ మీట్లోనే కేసీఆర్ గారు. ఇప్పుడు ఇట్లా అంటే అక్కడ పోయి అంటే ఫ్యామిలీ మన ఫామ్ హౌస్ పాలన తీసేసుకొని ఇప్పుడు ఏ పాలన తీసుకొస్తున్నాం, గడీల పాలన తీసుకొచ్చుకున్నామా అనే ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. మొత్తం మీద రెండింటిని ఒకే గాడి మీద పెట్టి అయితే చూడకూడదు. సరే, పావని గారు, ఇందాక మీరు చెప్పారు 10 ఏళ్లలో చాలా చేశాము, అంత అభివృద్ధి చేసాం, ఇంత అభివృద్ధి చేసాము. సరే, ఏ